ఒక్కసారి మీరు ఊహించండి, మీరు ఒక తెలియని ప్రదేశంలో ఉన్నప్పుడు మీ మొబైల్లో సిగ్నల్ లేదు, డేటా లేదు. కానీ మీ ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ మాత్రం మీకు క్లియర్‌గా దారి చూపిస్తుంది. అందరికీ నమస్కారం. మనం ఏదైనా ఒక తెలియని ప్రదేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా మన ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి డిస్టెన్స్ ఎంత, ఏ రూట్‌లో వెళ్ళాలనేది ముందు మనం చెక్ చేసుకుంటాం. కానీ చాలామందికి గూగుల్ మ్యాప్స్ అనేది మన ఫోన్లో సిగ్నల్స్ కానీ, డేటా కానీ లేకుంటే గూగుల్ మ్యాప్స్ పనిచేయదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మన మొబైల్లో సిగ్నల్ ఉన్నా లేకపోయినా, డేటా ఉన్నా లేకపోయినా ఆఫ్లైన్లో గూగుల్ మ్యాప్స్ అనేది మనం క్లియర్గా ఉపయోగించుకోవచ్చు. సో ఈ వీడియోలో మన మొబైల్లో డేటా లేకపోయినా, సిగ్నల్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్ అనేది ఏ విధంగా ఉపయోగించాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ పిక్చర్ కింద సర్కిల్ షేప్లో ఒకటి ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ ఉంటుంది, శాటిలైట్ వ్యూ పెట్టుకుంటే మనకి విజన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రొఫైల్ పిక్చర్ మీద మళ్ళీ ట్యాప్ చేయండి. కింద ఆఫ్లైన్ మ్యాప్స్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ యువర్ ఓన్ మ్యాప్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ నేను మదనపల్లిలో ఉంటాను. ఇప్పుడు నేను సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. అనంతపురం వరకు నేను వెళ్ళాలనుకుంటే ఇక్కడ అనంతపురం కనపడేటట్టు సెట్ చేసుకున్న తర్వాత కింద మీకు అది ఎంత ఎంబీ అవుతుందో ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేస్తే సో ఇక్కడ మ్యాప్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీ ఫోన్లో ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయండి. కంప్లీట్గా సిగ్నల్ ఉండదు, ఏముండదు, మొత్తం స్టాప్ అయిపోతాయి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళండి. పైన ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ఆఫ్లైన్ మ్యాప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న మ్యాప్ అయితే కనపడుతుంది, దాన్ని ట్యాప్ చేయండి. మరలా ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు వెళ్ళాలనుకున్న అనంతపూర్ అనేది సెలెక్ట్ చేసి డైరెక్షన్స్ మీద ట్యాప్ చేయండి. స్టార్ట్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నావిగేషన్ అయితే చూపించడం అవుతుంది. సో మీరు ఆఫ్లైన్లో కూడా గూగుల్ మ్యాప్స్ని ఈ విధంగా వాడవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.